హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి బీట్రూట్ తినడం అంటే చాలా కష్టం కదా. కానీ బీట్రూట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బీట్రూట్ని తినాలి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా బీట్రూట్ ఫ్రై ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారు. మళ్ళీ మళ్ళీ కావాలని మరీ చేయించుకుంటారు. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా బీట్రూట్ని తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర ఒక్కో స్పూన్ చొప్పున వేసి వేయించుకోవాలి. తర్వాత మీ కారానికి సరిపడా 2 లేదా 3 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. నేను నువ్వులు వాటిలో వేయడం మర్చిపోయానండి. తర్వాత సెపరేట్గా వేయించుకున్నాను. 2 స్పూన్లు నువ్వులు వేసి వేయించుకోవాలి. మీరు కావాలంటే ముందు పప్పులు వేయించిన దాంట్లోనే నువ్వులు వేసేసుకోవచ్చు. ఈ నువ్వుల వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఒక గిన్నెలో 3 స్పూన్లు ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే 3 లేదా 4 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోవాలి. ఈ పోపులన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. తర్వాత కట్ చేసిన బీట్రూట్ ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కుక్ అవనివ్వాలి. ఇంక ఈ బీట్రూట్లో విటమిన్ ఈ ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి, హార్ట్, లివరు, బ్రెయిన్ సరిగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి. ఇంకే బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడుతుందండి. అలాగే ఐరన్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. కానీ బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు మాత్రం డాక్టర్ని అడిగి బీట్రూట్ తినడం మంచిదండి. షుగర్ పేషెంట్స్ మాత్రం మితంగానే తీసుకోవాలి, ఎందుకంటే దీంట్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పోపులన్నిటిని కూడా మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా మనం పోపుల్ని మిక్సీ పట్టేసుకుంటాం. ఇప్పుడు మనం బీట్రూట్ ఉడికిపోయిందో లేదో తీసి చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది. ఒకసారి గరిటెతో ముక్కను నొక్కి చూస్తే కొంచెం మనకి మెత్తగా అయిపోయింది కూడాని. ఇంకా ఈ టైంలో మనం మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ని ఆ ఫ్రైలో వేసి బాగా కలిపేసుకోవాలండి. ముక్కలన్నిటికి ఆ స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. బీట్రూట్ మనం ఉడికించి తీసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పచ్చిగా ఉన్నప్పుడు కూడా తినేయచ్చండి. అలాగే డైలీ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మనకి హెచ్పి పర్సెంటేజ్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ కర్రీని దించేసే ముందు ఎండి కొబ్బరి తురుము లేదా పచ్చి కొబ్బరి తురుము ఏది ఉంటే అది ఒక స్పూన్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, బీట్రూట్ ఫ్రై చేయడం చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను ట్రై చేసిన ప్రయోగాల్లో మా హస్బెండ్కి చాలా నచ్చిన రెసిపీ అండి ఇది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.